ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. నియోజకవర్గంలో 84 గ్రామ సర్పంచ్లను కాంగ్రెస్ కండువాతో గెలిపించుకురండి. సీఎం రేవంత్ రెడ్డిని కల్పించి గ్రామాలకు నిధులు ఇప్పిస్తా. మనం అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో ఎవరైతే కాంగ్రెస్ కండువా కప్పుకుని తిరిగారో డబ్బులు లేకున్నా వారినే సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టండి. గెలిపించుకుని రండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వారిని సర్పంచ్ అభ్యర్థిగా ఎంపిక చేయకండి. ఎస్సీ, బీసీ, ఎస్టీ రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో డబ్బులు లేని నిజమైన కార్యకర్తలు ఉంటే వారినే ఎంపిక చేయండి. ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తలు, నాయకులు ఆర్థికంగా వారికి సహకరించి గెలిపించండి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు, మహిళలకు ఉచిత బస్సు, 500 కే గ్యాస్, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, 2 లక్షల రుణ మాఫీ, వరికి 500 రూపాయలు బోనస్, రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగండి. సామాన్య కార్యకర్త ఉన్నా సరే అతనికే టికెట్ ఇవ్వండి. అధికారం వచ్చిన తర్వాత ఎవరైతే జాయిన్ అవుతారో వారెవరికి కూడా ప్రీఫారాలు ఇవ్వబడదు. ఇది లైన్ పాలసీ. కూడా ఇది గమనించండి. టైం ఉండాలి, ఎక్కడో దగ్గర ఉండాలి. ఇది నా అభిప్రాయం. కాబట్టి పైసలు సభకు సందీప్ రెడ్డి గారు వదిలాము, అది ఎస్సీకి అయింది. ఎస్సీకి అయినా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాయి? మామూలు కార్యకర్తలు పైసలు నువ్వు పెట్టాలి. ఎవరు పెట్టాలి? సందీప్ రెడ్డి పెట్టుకోవాలి అంతే. జెండాలే 2 గంటల పెట్టుకుంటావా? ఎస్సీ ఉన్నా బీసీ ఉన్నా నువ్వు పెట్టుకోవాలి. ఇది ఎస్సీ పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సందీప్ రెడ్డి ఒక్కరికే కాదు, మీ అందరికీ వర్తిస్తుంది. నాయకులందరికీ, రామరెడ్డికైనా అందరికైనా వర్తిస్తుంది. ఇది గమనించుకుంటారు. కొన్ని తాటలు ఉన్నాయి. రామచంద్ర మోదీ ఎవరు అనుకున్నారా? సరే, ఓకే. क्या बोलती कौन कौन है? नाना నువ్వా? ఓకే. హనుమంత్ రెడ్డి మీరు అనుకున్నారు కదా, అనుకోండి. రైట్. ఎవరు? ఓకే అన్న. గోపులారాం అనుకున్నారా? సరే, అనుకోని చెప్పండి ఇక క్యాండిడేట్. తర్వాత అనంత్ సాగర్ అనిల్. ఎవరు క్యాండిడేట్? ఎవరు? ఇద్దరు సైలాబు గుల్యా పెట్టుకుంటాడు, దూదిరాములే పెట్టుకుంటాడు, అమర్ సింగ్ శిలకులే పెట్టుకుంటాడు. ఇంకెవరు? ఎవరు? సులే పైసలు లేకపోతే మీకు అర్థం తీసుకోండి. నాకు చెప్తాను. తాళాలు ఎన్నులే, మొత్తం 8 తాళాలు నియోజకవర్గంలో. సర్పంచులు ఎంతమంది ఉన్నారు పోటీలా? మొత్తం నియోజకవర్గంలో మొత్తం ఎన్నున్నాయి? బ్లాక్ ప్రెసిడెంట్ చెప్పాలి. నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఎస్టీలు ఉన్నారు? రామరెడ్డి నీ దగ్గర ఒకనా? నువ్వు సిడిసి చైర్మన్, బ్లాక్ ప్రెసిడెంట్,
సిద్ధన్న ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ అండ్ అది ఎవరు మన మధు ఏ డబ్బు ఏది ఇప్పుడు ఎస్టీఏ క్యాండిడేట్ ఏది పైసలు లేని దగ్గర ఉన్నాయా లేదా ఒకటి పంచాయతీ పంచాయతీ అందరి దగ్గర ఉన్నాయి, అందరు నిలబడుతున్నారు. నేనేమంటున్నా, డబ్బు లేదని కొత్త క్యాండిడేట్ సెలక్షన్ చేయగలరు. కొత్త క్యాండిడేట్ బయట నుంచి పార్టీలోకి తీసుకురావద్దు అని చెప్తున్నా అందరికి. ఇది నా స్టాండ్. దాని మీద మీ మండలానికి తీసుకోండి. నేను మళ్ళీ ప్రభుత్వ మాట్లాడుతున్నాడు. ఒక ఊళ్ళో ముగ్గురు పోటీ పడుతున్నారు. మీ ఊళ్ళో డిసిషన్ తీసుకోవాలి, అది మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ ముగ్గురు నిలబడి ముగ్గురు ఓడిపోయారు అనుకో, అప్పుడు ఎవరి దగ్గరికి మీ ముఖం ఎట్లా ఉంచుకుంటారు? మీరు ముగ్గురు ఓడిపోయారు అనుకో, ఇప్పుడు ఆ ఊళ్ళో నేను సీఎం దగ్గరికి తీసుకోపోలేను కదా, అవునా కదా? అది మీరు ఆలోచన చేసుకోండి. అది మీరు ఆలోచన చేసుకోండి. లేదు ఇద్దరు సర్పంచ్ మళ్ళీ ఎంపీటీసీలు వస్తాయి, ఇది అండర్స్టాండింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆవేశంలో మీరు పోటీ పడి మీరు సీట్ ఓడిపోయిన తర్వాత బాధపడి లాభం లేదు. అర్థమైంది కదా మీ అందరు కూడా. కాబట్టి దయచేసి ఎక్కడైనా కాంపిటీషన్ ఉంటే మీరు సమన్వయం చేసుకునే ప్రయత్నం మీరు చేసుకోండి. ఒకటి కాబట్టి ఈ సూచన అందరూ కూడా పాటించండి. అందరూ కూడా ఉండము. మీరు అనుకుంటున్నారు, మీరు అనుకోండి, మేము రాదు పంచాయతీలో మనం రాదు. ఆ తర్వాత స్టార్ట్ చేయండి. గుందపల్లి బలవంతుడు రాజేంద్ర రెడ్డి మీరు అనుకున్నారా? క్యాండిడేట్ లక్ష్మారెడ్డి పటేల్ అనుకున్నారా? పాత క్యాండిడేట్ ఊరు మాతోనే కదా, కొత్త తీసుకురావద్దు. మీరు కొత్త చేస్తే మేము రిజైన్ చేస్తాం. రైట్ చూసుకోండి. రైట్ బొల్లపల్లి శ్రీకాంత్ ముగ్గడిరా లేట్కి వచ్చిన చూసినాం. ముందుకు రైట్రా. ఒక్క నెల తర్వాత తొమర్పల్లి ఎవరు ఏమైంది? మీకు తొమర్పల్లి ఏమైంది? ఉంటానండి సార్ బీసీ అంటే మరి ప్రభాకర్ మాజీ సర్పంచ్ ఒకడే ఉన్నాడు కదా. ఏం చూడండి అంతేనా? అది ఒకటే కదా అందరు. రైట్ రైట్. కొండాపూర్ వస్తే కొడుతున్నావా? జనరల్ అయిపోయింది. ఏ పేదవారైనా ఇల్లు కట్టుకోవాలి అంటే దరఖాస్తు చేసుకునే అవకాశం 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండేనా? లేదు. కానీ 2 నెలల్లో ఇందిరమ్మ ఇల్లు అంటే కాంగ్రెస్ అంటే ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో 3,500, రెండో విడతలో ఇంకా మూడో విడతలో ఇంకా 3 ఏళ్ళు మీరు సర్పంచుగా ఉంటే
ఒక ఊర్లో నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలని వస్తే మన కాంగ్రెస్ సర్పంచ్ కూర్చుని ఇందిరమ్మ ఇల్లు సాంకేతించారు. ఆ అవకాశము ప్రజలు మీకు ఇవ్వాలని కోరండి. 500 యూనిట్లు 200 యూనిట్లు మాకు కొందరికి కావాలి, ఇంకా రావాలంటే మన సర్పంచ్ ఉంటాడు, కాంగ్రెస్ సర్పంచ్ ఉంటాడు. సన్న బియ్యం అయితే వస్తున్నాయి కదా, మన సర్పంచ్ ఉంటే దగ్గర ఉండే సన్న బియ్యం ఇంకా చూస్తారు. రేషన్ కార్డు వచ్చినాయా? వచ్చినాయా? అది సినిమా అక్కడ మాటలు సన్నబియ్యం వస్తున్నాయా? రేషన్ కార్డు 10 సంవత్సరాల టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ విన్నారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు ఆర్టీసీ బస్సు మినిస్టర్ పొన్న ప్రభాకర్ సీఎం రేవంత్ రెడ్డి గారు, రేషన్ కార్డు సన్న బియ్యం మంత్రి ఉత్తమ్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు, 200 యూనిట్ కరెంటు పట్టి విక్రమార్క మినిస్టర్ డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్యశ్రీ పోయిన గవర్నమెంట్ లో మన గవర్నమెంట్ ఎంత తేడా ఉంది. ఇప్పుడు బిల్లులు వస్తున్నాయి కదా, బిల్లులు వస్తున్నాయి, రామరెడ్డి ఇస్తున్నా లేదా? బిల్లులు వస్తున్నాయి, ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ నడుస్తున్నది. మన జిల్లా మినిస్టర్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ ఇల్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మినిస్టర్, సీఎం రేవంత్ రెడ్డి గారు. సీతక్క రోడ్లు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడే నిర్మల చెప్తున్నది మహిళా గ్రూపులు 20 కోట్లు మహిళా గ్రూపులకు వడ్డీ లేని రుణానికి వచ్చిందని చెప్పి 20 కోట్లంట. అది కూడా నవంబర్ వరకంట. సీతక్క ఇందిరమ్మ చీరలు ఓకే, ఇంకా ఓకే గుడ్. 500 బోనస్ రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు 500 బోనస్ ఇచ్చాడు కదా, ఇచ్చినా? ఇది చెప్పండి. 2 లక్షల రుణమాఫీ అయిందా? అది చెప్పండి. రైతులకు ఎన్నున్నా మీరు చెప్పుకోండి. బస్సు ఉచితంగా 200 యూనిట్లు, 2 లక్షల రుణమాఫీ, 500 అదనంగా బోనస్ రైతులకు. పదేళ్ళు రోడ్లు లేవు. మనం ఈ 2 ఏళ్లనే చాలా సాంక్షన్ తెచ్చినాము, పనులు కూడా స్టార్ట్ అయిన టెండర్లు అయితే. అందుకే నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ, పిసిసి మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి గారు, మన మంత్రులు ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ఆర్థిక ఖజానా బాగలేకపోయినా, ఈ రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందులున్న పరిస్థితులలో కూడా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మల్లికార్జున గారి నాయకత్వంలో మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ డబ్బులు లేకపోయినా డబ్బులు సమకూర్చుకొని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు అని ఇన్ని పథకాలు ఇవ్వడం కాదు,
శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్, శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రియల్ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు నోటీసులో పెట్టి వారి ఆలోచన మీదకు కాంగ్రెస్ గవర్నమెంట్ టీజీఐఎస్ చైర్మన్ గా మరి నిర్మల ఇక్కడ ఈ ప్రాంతం నుంచే ఉంది కాబట్టి మన సంగారెడ్డి ప్రాంతంలో కొండాపూర్లో అలియాబాద్ దగ్గర 40 ఎకరాల ఒక కంపెనీకి శాంక్షన్ ఒకరికి ఇప్పించడం కూడా జరిగింది. తొందరగా ఫ్యాక్టరీ ఆరూర్ మధు 180 ఎకరాల భూమిని అక్కడ మధువ గ్రామ రైతులు స్వచ్ఛంగా ముందుకు వచ్చిండ్రు. అక్కడ కూడా ఇండస్ట్రీ కోసం ప్లాన్ చేయడం జరిగింది. అట్లాగే కొండాపూర్ ముందేపల్లి ఎవరిగా ముందేపల్లి ఆ ప్రాంతంలో దాదాపు అటో ఇటో 150, 200, 300 ఎకరాలు అక్కడ కూడా ఇండస్ట్రియల్ తీసుకురావడానికి అక్కడ కూడా రైతులతో మాట్లాడడం జరుగుతుంది. అదే కాదు మన అంజనేయులు చెయ్యాల ఐఐటి ముందు కూడా ఒక 100 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వస్తే ఇబ్బంది లేకుండా వాళ్ళ అక్కడ కూడా ఒక ఐటీ సెక్టర్ కావాలని అక్కడ కూడా ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులకు నష్టం లేదు, రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వాళ్ళకి డబ్బులు చెల్లించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు పడించల ప్రాంతంలో కూడా ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ భూమి సేకరణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అటో ఇటో నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల్లో ఈ ప్రాంతంలో చాలా కంపెనీలు సంగారెడ్డి ప్రాంతంలో చాలా కంపెనీలు తీసుకురావడం జరుగుతుంది. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు మరి వారు ఇచ్చిన ఈ శాఖ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈమెకి ఇచ్చిన ఈ టీజేసీ శాఖని ఈ సంగారెడ్డి నియోజకవర్గంలో సంగారెడ్డి జిల్లాకు ఈ యొక్క ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కంపెనీలు ఎక్కువ తీసుకొచ్చి ఆ ప్రాంతంలో లేబర్లు కానీ చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఉద్యోగ అవకాశ కల్పన కార్యక్రమంలో భాగమే ఈ యొక్క ఇండస్ట్రీస్ అన్ని కూడా మనం ఇక్కడ ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాదాపు 1 సంవత్సరం నుంచి కాలం నుంచి కూడా ఈ భూమి సేకరణ రైతుల మనస్ఫూర్తిగా వాళ్ళు ఒప్పుకుంటేనే స్వచ్ఛందంగా వస్తేనే ఆ భూములు తీసుకోవాలి అనే ఒక పద్ధతి ప్రకారమే మనం ఈ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టడం జరిగింది. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు ఇటో కొన్ని కంపెనీలు కూడా వాళ్ళు కూడా భూమి పూజ చేసుకొని స్టార్ట్ అయ్యే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా సంగారెడ్డి నియోజకవర్గ పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గమనించుకోవాలని ఎన్ని సందర్భం చేస్తూ చెప్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రామీణ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో ఇచ్చిన హామీలను అమలు పరుస్తూ ఇండస్ట్రీ పరంగా ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఇండస్ట్రీ తీసుకురావాలి సంగారెడ్డి ప్రాంతానికి అనే ఒక ప్రక్రియ కూడా ఒక 100 సంవత్సరాల కాలం నుంచి నడుస్తుంది. ఈ రకమైన పరిస్థితులు మనం ఇక్కడ చేయడం జరుగుతుంది. మన 10 ఏళ్ళ పోయిన గవర్నమెంట్ చూసినాం. ఆ 10 ఏళ్ళు మన రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు, నేను పవర్లో లేను. ఇప్పుడు సంగారెడ్డిలో పవర్లో లేకపోయినా రాష్ట్రంలో పవర్లో అయితే ఉన్నా మన పార్టీ పవర్లో ఉంది. అర్థమైంది కదా? ఏదో జగ్గారెడ్డిని సంగారెడ్డిలు ఓడగొట్టింది కానీ అది ఇట్లా అనుకోలేదు. అర్థమైందా? అల్లుడు నాకు అలవాటు లేదు, పార్టీ కూడా అలవాటు లేదు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మనకు గెలిపించినా గెలిపిలేదా అది మనకు అవసరం లేదు. సంగారెడ్డి మట్టి చెప్తున్నా, అక్కడ సంబంధం పడిపోతే పని చేస్తే మళ్ళీ అనుకుంటున్నాం మళ్ళీ అది ప్రమాదం అన్న. నేనంటే అటు చేసేనా మీ ఇల్లు తేడా స్టార్ట్ చేస్తాను. మీకు ఒక గట్టి ఆలోచిస్తున్నాను ఆయన మీకు మీరు కూడా ఊళ్ళలో ఏం చెప్తుందంటే మన గ్రామంలో కాంగ్రెస్
కాంగ్రెస్ కండువతో సర్పంచ్ని ఎవరైతే ఇప్పుడు 84 గ్రామ సర్పంచులు కాంగ్రెస్ కండువతో గెలిపిమని చెప్పి అడగండి, గెలవండి. ఆ ప్రాంతంలో రైతులకు ఊళ్ళకు కూడా చెప్పండి, నాయన మా అన్న సర్పంచ్ గెలుపుండి కాంగ్రెస్ ని, ఈ ఊరుకు రోడ్డు తెస్తా, ఈ ఊరికి నేను సార్తో మాట్లాడి రోడ్డు తెస్తా, సార్తో మాట్లాడి బండ్ల రైతులకు రోడ్లు వేపిస్తా, రైతులకు చెప్పండి. బండ్లవాడ అంటే రైతులు పంట పండించిన రైతు పంటని మార్కెట్ పట్టణానికి తీసుకుపోవడానికి ఎంత రోడ్డు కావాలో మీరు అందరినీ మీ గ్రామంలో చెప్పండి. రేపు కాంగ్రెస్ కండువా సర్పంచ్ని గెలిపివ్వండి, ఈ ఊరికి మెయిన్ రోడ్డు తెస్తా, ఈ ఊర్లలో ఇంటర్నల్ రోడ్స్ వేపిస్తా, చేట్ల కాడికి తొవ్వల రోడ్ వేపిస్తా అని మీరు మాటించుకోండి. అర్థమైంది అందరికి ఇది? ఎందుకంటే ఆ ఒక్క రాత్రి అసలు అనుష్ఠానం అందరు వినాలి. అంటే ఏది కోర్ మేనేజ్మెంట్ అనుష్ఠానం అయినా ఎంత అపోజిషన్ పార్టీలు ఎన్ని వయసు ఇచ్చినా, అపోజిషన్ పార్టీలు ఎంత మందు దాపినా నాయకులు అయినా ఆ రాత్రి మందు తాగడానికి ఏమన్నమాట ఏ విజ్ఞానం రావాలంటే ఈ అపోజిషన్ మందు తాగి మీకు ఓటేస్తే ₹1 బిడ్జెట్ ఇచ్చిన కొనుక్కూరు వీళ్ళు బ్రిడ్జి లేకపోతే వీళ్ళేమంటారు తెలుసా, 2005లో గెలిచినప్పుడు మా ఊరికి పిల్లలు ఇస్తేనే బ్రిడ్జి లేకపోతున్నారు. వీళ్ళు మా ఊరికి ఆడపిల్లలు ఇవ్వాలంటే ఆడపిల్లలు ఇస్తున్నారు. వాడు పెళ్లి చేసుకుంటే వాడు పోరాడు పెళ్ళాన్ని స్కూల్ మీద రావాలంటే ఆ పెళ్ళాము నడుచుకుంటూ బాగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ పెళ్ళాలు కాళ్ళు అరిగిపోతున్నాయి, కాళ్ళకు ఇసుక పుచ్చుకోపోతుంది. ఆ పెళ్ళం బండికి ఇంటికి తీసుకుపోవాలంటే వాళ్ళకి వాళ్ళు వస్తుంది. ఒక బిడ్డ చెప్పినట్టు నేను బిడ్డ చెప్పించింది. అవునా? ఎల్లారం, ఆత్మగూర్, చందాపూర్ ఇవన్నీ మనకు అంటే సంగారెడ్డి నియోజకవర్గంలో ఆ రోజులలో అంతకుముందు దాని బ్రిడ్జిలన్నీ కూడా నేను 2004 ఎమ్మెల్యేలుగా 10 ఏళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రోషే గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని బ్రిడ్జిలు అయితే ఉన్నా అన్ని బ్రిడ్జిలను నేను చేయించిన బ్రిడ్జి లేదు. ఆడలాగెందుకు గంగాల నుంచి జయరామ ఫోన్ లైన్ నేనేగా చేయించింది, నేనేగా చేయించింది అంటే మనమేగా చేయించింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కదా చేయించింది. ఇక్కడ గంగారా, పడాంచేరు, రామచంద్రాపురం, లింగంపల్లి, వయాపురంచేరు, పోతడపల్లి, చౌరస్తా, శివాజీపేట, ఆరూరు, నీరు, నందికంది, కక్కూరు నుంచి కోయిలు నుంచి ఆడదాకా నేను, దామోదర్ గారు, సురేష్ శంకర్ గారు, చైతన్ రెడ్డి అంటే ఇదంతా ఇదేంటి మన బైపాస్ రోడ్డు, ఏది మామిడిపల్లి బైపాస్ రోడ్డు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను, దామోదర్ గారు, ఆయన సురేష్ శంకర్ గారు అక్కడ రోడ్డు బైపాస్ మామిడిపల్లి ఆ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో శంకుస్థాపన మామిడిపల్లి టన్నులు చేయించిన ఆ నుండే మన ప్రధానమంత్రి మోడీ గారు ఇప్పటికీ చేసింది. సాంక్షన్ మన గవర్నమెంటే
సంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ నేను కల్పించింది కాంగ్రెస్ గవర్నమెంట్. ఐఐటి ఎవరు తెచ్చారు? ఎవరు తెచ్చారు? ఐఐటి తెచ్చిందెవరు? ఇచ్చిందెవరు? మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. యూనివర్సిటీ మామిడిపల్లి దగ్గర దామోదర్ గారితో మాట్లాడి, కిరణ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి మామిడిపల్లి అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. సరే, మెడికల్ కాలేజ్ మనం అపోజిట్ చేసుకుంటున్నాం. 50-50 సగం కాంగ్రెస్, సగం బీఆర్ఎస్. కాంగ్రెస్ జగ్గారెడ్డి, బీఆర్ఎస్ కేసీఆర్. అది మెడికల్ కాలేజ్ 50-50.